ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు వందనాలు చెల్లిస్తున్నా. నేటి ఆదివారం కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిశుద్ధ లేఖన భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనము చదువుకొని ఉన్నాం. మనము ఈ పేతురు పత్రికలో అనేక వారములుగా మనము ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ ఇందులో వ్రాయబడుతున్నటువంటి మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. సహజంగా ఈ వాక్యాన్ని మనము చదువుకున్నప్పుడు ఈ 9వ వచనంలో ఉన్నటువంటి మాట నిరంతరము అనేక సందర్భాల్లో మనము ఎవరు అని చెప్పుకోవడానికి టక్కన చెప్పేటటువంటి మాట ఏంటంటే ఈ వచనమే. మా ప్రిన్సిపల్ ఉండేవాడు లూథర్ పాల్ అని. ఆయన క్లాస్ బిగిన్ చేసే ముందు మొదట చెప్పే మాట ఇదే. చేరి ఉన్న మమ్మల్ని అందరిని చూపించి, ఎవరైనా సరిగ్గా డ్రెస్సింగ్ వేసుకోకపోయినా, సరిగ్గా లేకపోయినా, ముడతల బట్టలు వేసుకొనో లేకపోతే చింపురు జుట్టు వేసుకొనో గడ్డం వేసుకొని వస్తే మొదట చెప్పే మాట అయ్యా ఇదే అంటాడు. ఎవరు మీరు? ఏమనుకుంటున్నారు మీరు? మీరు ఏర్పరచబడినటువంటి వారు, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. అలాంటి మీరు ఎలా ఉండాలి అంటాడు. అయితే ఈరోజు ఈ వాక్య భాగంలో నుండి ప్రభు మనతో ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు యొక్క ఉద్దేశము, ప్రభు యొక్క ఆలోచన తెలుసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కరిని దేవుడు ఒక కారణము లేకుండా ఎవరిని ప్రభు పిలుచుకోడు. దేర్ మస్ట్ బి ఏ పర్పస్ ఇన్ కాలింగ్. దేవుడు మనల్ని పిలుచుకోవడానికి ఒక కారణం ఉంటుంది. కేవలము సేవకులను, కాపర్లను మాత్రమే దేవుడు పిలుచుకున్నాడా? మిమ్మల్ని పిలుచుకోలేదా? ప్రశ్న. దేవుడు పిలుస్తున్నాడండి, పిలుచుకుంటున్నాడు మిమ్మల్ని అంటే సేవకు పిలుచుకుంటాడు సేవకులను, కాపర్లను. వాట్ అబౌట్ ద చర్చ్? సంఘము విషయంలో సంఘాన్ని కూడా పిలుచుకున్నాడు కదా. సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రత్యేకించి ప్రభువు ఏర్పాటు చేసుకున్నాడు. సో ఇక్కడ సంఘముగా ఈ మాటలను మనము ఆలోచన చేయవలసినటువంటి వారు. ఇక్కడ ప్రభువు పేతురు ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మును పిలిచినటువంటి దేవుడు ఎక్కడి నుండి పిలిచాడు? చీకటిలో నుండి ఎక్కడికి పిలిచాడు? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. యు బీన్ కాల్డ్ ఇంటు మార్వెలస్ లైట్. ఆ మాట చాలా చక్కగా ఉంది. God, He called us to fulfill His purpose. God has called us out of darkness into His marvelous light. ఆశ్చర్యకరమైన, అద్భుతకరమైనటువంటి వెలుగులోనికి ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. ఎక్కడి నుండి అంటే చీకటిలో నుండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైట్. వెలుగులోనికి ప్రభు పిలుచుకున్నాడు అని వ్రాయబడలేదు. ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి పిలుచుకున్నాడు. వీఆర్ మిస్సింగ్ దిస్. ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు? ఎలా, ఎక్కడికి పిలుచుకున్నాడు అంటే ప్రభువు మనల్ని ప్రత్యేకమైనటువంటి స్థలంలోనికి పిలుచుకున్నాడు. ప్రత్యేకమైనటువంటి స్థితిలోనికి ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. దట్ ఈస్ ఎ గ్రేట్ పర్పస్. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక దేవుడు కలిగి ఉండి మనల్ని పిలుచుకున్నాడు.
ఇక్కడ మనము యాజక సమూహము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనాంగము, వీటి మీద ఎక్కువ దృష్టి నిలుపుతాం. కానీ ముందు వ్రాయబడినటువంటి మాట, ప్రభువు మనల్ని పిలుచుకున్నాడనేటువంటి మాటను మనం మర్చిపోతున్నాం. యు ఆర్ నాట్ జస్ట్ కేమ్ ఇన్ టు ద చర్చ్. సంఘంలోనికి మీరు ఎవరు మామూలుగా మీ అంతటా మీరు వచ్చిన వారు కాదు. ఇక్కడకు ప్రభువు మిమ్మల్ని పిలుచుకున్నాడు. ఇక్కడ సంఘముగా ప్రభువు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని ఇక్కడ మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఇక్కడ ఒక సంఘముగా, క్రీస్తు యొక్క శరీరముగా మనల్ని అందరినీ ఏకముగా ఇక్కడ చేర్చి ఉన్నాడు. సో దెర్ ఈజ్ ఎ పర్పస్. ఆ యొక్క ఉద్దేశము తెలుసుకోకుండా ప్రభు యొక్క పిలుపును గ్రహించుకోవడం అసాధ్యం. ప్రియమైనటువంటి సంగమా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి ఉద్దేశము, మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవే. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ కాలింగ్? నీ పిలుపు యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకు దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకొని ప్రత్యేకమైనటువంటి జనాంగముగా, దేవుని సొత్తైన ప్రజగా, యాజక సమూహముగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనాంగముగా, దేవుని సొత్తైన ప్రజగా ఎందుకు ప్రభు మనల్ని పిలుచుకున్నాడు? ఎందుకు పిలుచుకున్నాడు? వాట్ ఈస్ ద రీజన్? వాట్ ఈస్ ద పర్పస్? కారణము తెలియకుండా ఇప్పుడు ఆలయానికి, ఆరాధనకు ఎందుకు వచ్చారు? మీరు ఎందుకు వచ్చారండి? పర్పస్ ఉండే వచ్చారా? వితౌట్ పర్పస్ మీరు వచ్చారా? ఏందండి అందరు నన్నే గొప్ప చూస్తుండే. పర్పస్ ఉందా లేదా? ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు? దెర్ ఈజ్ ఎ రీజన్. ఎందుకు వచ్చారు? ఆదివారం ప్రభు దినం, ప్రభువును స్తుతించాలి, ప్రభువును ఆరాధించాలి, అందుకు వచ్చారు. వితౌట్ ఎనీ పర్పస్, కారణం లేకుండా మీరు ఇక్కడికి రారు కదా. ఉద్దేశం లేకుండా మీరు ఇక్కడికి రారు కదా. మరి కారణము తెలుసుకోకుండా, ప్రభు సన్నిధికి ఎందుకు పిలువబడ్డామో తెలుసుకోకుండా ప్రభువును ఎలా చేరగలుగుతాం? హౌ వీ కెన్ రీచ్ గాడ్ అన్లెస్ వీ నో ద పర్పస్. కారణము తెలియకుండా, ఉద్దేశము తెలియకుండా ప్రభువును మనం ఎలా చేరగలుగుతాం కదా. సో ఇక్కడ ఈరోజు మనము ప్రభు యొక్క పిలుపు యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుందాం. ఎందుకు పిలుచుకున్నాడు దేవుడు మనల్ని? ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడు దేవుడు మనల్ని? ఎందుకు దేవుని సొత్తైన ప్రజగా మనల్ని నియమించుకున్నాడు దేవుడు? ఎందుకు సంఘముగా ఇక్కడ మనల్ని చేర్చాడో మనము చూడవలసినటువంటి వారము. ఇక్కడ లేఖన భాగంలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాటలు మనం చూస్తే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచినటువంటి దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే అక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకున్నది. వెలుగు సంబంధుల వలె నడుచుకోవడానికి, వెలుగులోనికి పిలువబడడానికి కారణము ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు పౌలు. ఎఫెసీయులకు రాస్తూ ఏమంటాడంటే, ప్రభువుకు ఏది ప్రీతికరమో దానిని పరీక్షిస్తూ నడుచుకునవలసినటువంటి వారము. ప్రభువుకు ఏది ఇష్టపూర్వకమైనదో దాన్ని తెలుసుకుంటూ, పరీక్షిస్తూ దాన్ని జరిగించవలసినటువంటి వారము. నాట్ ఫర్ యువర్ సేక్, నాట్ ఫర్ యువర్ ఫ్యామిలీ సేక్. నీ కొరకో, నీ కుటుంబం కొరకో, నీ ఇష్టము కొరకో, నీ యొక్క స్వార్థము కొరకో దేవుడు నిన్ను పిలుచుకోలా. దేవునికి ప్రీతికరమైన, దేవునికి ఇష్టపూర్వకమైనటువంటి జీవితము నీవు జీవించాలని ప్రభు నిన్ను పిలుచుకున్నాడు. దేవుడి యొక్క ఉద్దేశం అది. అదే కొంతమంది పండితులు అంటారు, గాడ్ కాల్స్ యూ టు బికమ్ ద పర్సన్ He created you to be.
అండ్ టు డూ ద థింగ్స్ హీ డిజైన్డ్ ఫర్ యూ. దేవుడు ఎందుకు పిలుచుకున్నాడంటే, దేవుడు తాను సృజించినటువంటి మానవుడిగా తాను చేయాలనుకున్నాడు. ద ఫస్ట్ పర్సన్ ఆడమ్, ఆదాము వలె మనల్ని మార్చుకోవడానికి. ఆదాము ఎలా చేయబడ్డాడు? తన స్వరూపంలోనికి ఎలా చేయబడ్డాడు? ఆ స్వరూపములోనికి మనల్ని మార్చుకోవడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అంతేకాదు, టు ఫుల్ఫిల్ హిస్ పర్పస్. ఆయన మన కొరకు చేసినటువంటి, సిద్ధపరిచినటువంటి ప్రణాళికను మన జీవితంలో నెరవేర్చుకోవడానికి పిలుచుకున్నాడు. దేవుడు తన జీవితం మన జీవితంలో మనకు ప్రీతికరమైనది కాదు, దేవునికి ప్రీతికరమైనటువంటి వాటిని మన జీవితంలో జరిగించుకోవాలని ఆయన తలంచున్నాడు. అందుకే మనకు విడుదల ఇచ్చాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో చూడగలిగితే అక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట, మనము అంధకార సంబంధమైనటువంటి అధికారము కింద నుండి విడుదల పొందుకొని, విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఎందుకు మనకి విడుదల, ఎందుకు మనకి విమోచన దేవుడిచ్చాడు, ఎందుకు మనల్ని పిలుచుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు అంటే దానికి కారణము, అంధకార సంబంధమైనటువంటి చీకటిలో ఉండకుండా దాని అధికారము కింద నుండి విడుదల కలిగించడానికి కారణము, కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేయడానికి ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. అది ఆయన కారణం. కుమారునితో పాటు మనము కూడా ఆయన సన్నిధానంలో, ఆయన సముఖములో ఉండాలనేది ఆయన యొక్క ఉద్దేశం. నశించిపోవటం దేవునికి ఇష్టం లేదండి. ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే చీకట్లో నుండి మనల్ని పిలుచుకున్నాడు. గతంలో మనం చీకటిలో ఉన్న వారము, చీకటి సంబంధులైనటువంటి వారం. అయితే ఇప్పుడు వెలుగులోనికి ప్రభువు చేత పిలువబడినటువంటి వారం. పౌలు దమస్కు మార్గంలో ప్రభు యొక్క పిలుపును పొందుకున్నటువంటి పౌలు అపోస్తల కార్యములు 26వ అధ్యాయంలో రాజు ఎదుట నిలవబడి మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తే, ఎందుకు పిలుచుకున్నాడో పౌలు అక్కడ బయలుపరుస్తాడు. అగ్రిప్ప రాజు ఎదుట నిలవబడినప్పుడు పౌలు మాట్లాడుతున్నటువంటి మాటలు 26వ అధ్యాయము 18వ వచనం నుండి చూడండి. నేను ఈ ప్రజల వలన, అన్యజనుల వలన హాని కలగకుండా నేను కాపాడు. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడినటువంటి వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపుదనని చెప్పెను. అనేకమైనటువంటి సంఘములకు ఏర్పాటు చేసినటువంటి పౌలు అనేక చోట్లకు మిషనరీగా ప్రయాణము చేసినటువంటి పౌలు యొక్క ప్రయాణం అంతటిలో గల ఉద్దేశము, ప్రభువు తనను పంపించుటలో గల కారణము ఏంటట? చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిప్పడానికి నిన్ను నేను నియమించుకున్నాను. మనుషులను నా వైపుకు నీవు మరలింప చేయుటకు నేను ఏర్పాటు చేసుకున్నాను అని పౌలు, దేవుడు తనతో మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో ప్రియమైనటువంటి వారు, అందుకే పౌలు రాసినటువంటి ప్రతి పత్రికలో కూడా, ప్రతి సంఘముతో కూడా ప్రారంభంలోనే మొదటి అధ్యాయంలో మీరు గమనించండి, వారిని పిలిచినటువంటి విధానాన్ని, వారిని ఎందుకు పిలుచుకున్నాడో, ప్రత్యేకంగా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ప్రతి సంఘముతో మొదట ఇంట్రడక్షన్లోనే మాట్లాడతాడు. మీరు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారు అంటాడు. దేవుని సొత్తైనటువంటి జనాంగంగా ఉండుటకు పిలువబడినటువంటి వారు అంటాడు. ప్రతి ఒక్క పత్రికలో కూడా ఆ మాటలు మనం చూడగలవచ్చు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి 7వ వచనం వరకు కూడా అక్కడ వ్రాయబడుతుంది. పరిశుద్ధులుగాను క్రీస్తు వారిగాను ఉండుటకు పిలువబడినటువంటి వారు మీరు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారు మీరు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము, ప్రియులందరికీ, దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ.
దేని కొరకు పిలువబడినటువంటి సంఘం అది? సంఘము దేవుడు ఏర్పాటు చేసుకున్నటకు గల కారణం ఏంటి? సంఘము పరిశుద్ధంగా ఉండుటకు పిలువబడినటువంటిది. అందుకే మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో పేతురు పత్రిక 2వ అధ్యాయము, మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో వ్రాయబడుతున్నటువంటి మాట ఏంటి? మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఏంటి దేవుని యొక్క గుణము అంటే? మొదటిగా చూసేది ప్రభు యొక్క గుణములో పరిశుద్ధత, హోలీనెస్. ఆ పరిశుద్ధత మానవాళి పొందుకోవడానికి, పోగొట్టుకున్నటువంటి కోల్పోయినటువంటి పరిశుద్ధతను తిరిగి స్వతంత్రించుకోవడానికి ప్రభు మనలో పిలుచుకున్నాడు. పరిశుద్ధులైనటువంటి స్థితిలో సంఘము ఉండాలండి. పరిశుద్ధమైనటువంటి జనాంగముగా ఉండవలసినటువంటి వారం మనం. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు ఈ రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు కూడా మనం చూడగలిగితే అక్కడ ఆ మాటలన్నిటిని జ్ఞాపకం చేస్తూ, ఈయన నామం నిమిత్తము సమస్త జనుల విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వము పొందితిమి. మీరు అంటే మీరును వారిలో ఉన్నవారై యేసు క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. యేసు క్రీస్తు వారుగా, ప్రభు వారుగా ఉండుటకు పిలువబడినటువంటి వారు మనం. నాట్ జస్ట్ బై కాలింగ్ దట్ we are Christians, but we have to live like the Christians. క్రైస్తవులని పిలువబడుటకు కాదు, క్రైస్తవులైన వారిగా ఉండుటకు పిలువబడ్డాం. అందరం పిలువబడతాం. వీరెవరంటే వీళ్ళు క్రైస్తవులు. లోకము పిలిచేటటువంటి విధానంలో మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. అలా కాదు. క్రీస్తు వారముగా అంటే క్రీస్తును కలిగినటువంటి వారముగా, క్రీస్తు యొక్క స్వభావమును కలిగినటువంటి వారముగా, క్రీస్తు యొక్క తత్వమును గుణమును కలిగినటువంటి వారముగా మనము ఉండవలసినటువంటి వారము. అందుకే ఇక్కడ మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో కూడా మనం చూడగలిగితే, సహించిన ఎడల, తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితే. దేనికి పిలువబడ్డాం మనము? దేవుని కొరకు సహించుటకు, శ్రమకు గురి అవుటకును పిలువబడినటువంటి వారము. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడండి. ప్రభు యొక్క ఉద్దేశాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారం, పరిశుద్ధమైనటువంటి జనాంగముగా ఉండుటకు పిలువబడినటువంటి వారము. ఇంకా తిమోతికి రాసిన పత్రికలు అంటాడు, పరిశుద్ధమైనటువంటి పిలుపుతో మిమ్మల్ని పిలుచున్నాను అంటాడు. పరిశుద్ధమైనటువంటి పిలుపు. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో మనం చూడగలిగితే అక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట పరిశుద్ధమైనటువంటి పిలుపు. చూడండి, మన క్రియలను బట్టి గాక, తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధ పిలుపుతో ఆయన మనలను పిలిచెను. పరిశుద్ధమైనటువంటి పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. మన క్రియలను బట్టి కాదు, మన స్వకీయ సంకల్పమును బట్టి కాదు, కేవలము ఆయన యొక్క స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినటువంటి క్రీస్తు యేసు అను రక్షణ ద్వారా మనల్ని ప్రభు పరిశుద్ధమైనటువంటి పిలుపుతో ఆయన మనల్ని పిలుచుకున్నాడు. సో ప్రభునందు ప్రియమైనటువంటి సంగమా, ప్రభు మనల్ని ఊరికే పిలుచుకోలేదు. ప్రభు మనల్ని క్యాజువల్గా మనల్ని ఏమి పిలుచుకోలేదు. దిస్ ఈస్ నాట్ ఎ క్యాజువల్ కాలింగ్. ఇట్ ఈస్ ఎ పర్టికులర్ అండ్ ఎ పర్పస్ఫుల్ కాలింగ్. దేవుడు మనల్ని ఉద్దేశము కలిగే పిలుచుకున్నాడు. సంఘము పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైనటువంటిదే ప్రభు యొక్క సంఘముగా
పిలువబడుతుంది, కానీ పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు చూడలేరు, చేరలేరు కదా. పరిశుద్ధత ఉండాలి, హోలీనెస్. అందుకే మనము ఆయన రక్తములో ఉదక స్నానము చేయవలసినటువంటి వారు, అవునా. మనము పరిశుద్ధపరచుకునవలసినటువంటి వారం, మనలో రక్షణ పొందుకునవలసినటువంటి వారము. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో కూడా మొదటి అధ్యాయము 2వ వచనంలో కూడా జ్ఞాపకం చేస్తాడు, మీరు పరిశుద్ధులైనటువంటి, పరిశుద్ధపరచబడినటువంటి వారిగా, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారు. 2వ వచనం చూడండి, కొరింథీలో ఉన్నటువంటి దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పు రాయినది. పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. అందుకే అంటాడు, మన పిలుపు ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనల్ని పిలిచినటువంటి ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయాలంటే we need to be holy. సంఘము పరిశుద్ధమైనదిగా ఉండాలి, నిర్దోషమైనదిగా ఉండాలి, మలినము లేనిదిగా ఉండాలి, మచ్చ లేనటువంటిదిగా ఉండాలి. సంఘము పరిశుద్ధంగా ఉండాలండి. సంఘములో ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. సంఘములో ఉన్నటువంటి, సంఘం అంటే నాట్ ద ప్రెమిసెస్, ఈ బిల్డింగ్ కాదు, 4 గోడలు కట్టబడినటువంటి ఈ ప్రాంగణం కాదు. సంఘం అంటే నువ్వు, మనం, ఇక్కడ పిలువబడి ఉన్నటువంటి మనందరము ఒక సంఘము. మనము పరిశుద్ధంగా ఉండాలి. వ్యక్తులుగా, సంఘముగా, ఒక్క శరీరముగా పిలువబడినటువంటి మనము పరిశుద్ధంగా ఉండాలి. మనందరి జీవితాల్లో పరిశుద్ధత కలిగి ఉండాలి. అప్పుడు సంఘమంతా పరిశుద్ధమవుతుంది. కానీ ఒకరిద్దరు పరిశుద్ధంగా ఉంటారు, మిగిలిన వారందరం మేము అన్ని లోకంలో ఉన్నవన్నీ చేస్తామంటే కుదరదు. అలా కాదు. సంఘముగా, ఏక శరీరముగా పిలువబడడానికి కారణము ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నాట్ జస్ట్ బై బీయింగ్ హోలీ, పరిశుద్ధత కలిగి ఉండడానికి గల కారణం, ఎందుకు కలిగి ఉండమంటాడంటే ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలోనే జ్ఞాపకం చేస్తాడు. మొదటి అధ్యాయంలోనే 9వ వచనం చూస్తే, ఎందుకు మీరు పిలువబడ్డారంటే, ఎందుకు పిలువబడ్డారట చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేనికి పిలిచాడట మనల్ని? దేనికి పిలుచుకున్నాడు దేవుడు? తన కుమారుని అయినటువంటి కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచాడు. దేవుని కుమారునితో సహవాసము చేయడానికి ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువుతో సహవాసం, శుద్ధకరమైనటువంటి, శుద్ధీకరించబడినటువంటి స్థితి మాత్రమే కాదు, పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఉండడానికి మాత్రమే మీరు పిలువబడలేదు. పరిశుద్ధపరచబడినటువంటి వారైన మీరు ప్రభువుతో సహవాసము చేయడానికి పిలువబడ్డారు. టు యునైట్ విత్ గాడ్, క్రీస్తుతో సహవాసము. వెలుగు సంబంధులైనటువంటి వారు క్రీస్తుతోనే సహవాసం చేస్తారు. ప్రతి ఆదివారం మనము విజ్ఞాపన ప్రార్థన చేసేటప్పుడు ఒక లేఖన భాగాన్ని చదువుతాం. యోహాను పత్రిక మొదటి పత్రిక 5వ మొదటి అధ్యాయము 5వ వచనం నుండి చదువుతాం. అందులో ఒక మాటను నేను చదువుతాను. 7వ వచనాన్ని చూద్దాం. 6-7 వచనాలు. ఆయనతో కూడా సహవాసము గలవారం అని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యము జరిగింపకుందుము. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల
మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిస్తే దాని అర్థం మనము అబద్ధమాడుతున్నామని. దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి? ఆ వెలుగులో మనం నడవడానికి, ఆ వెలుగులో మనం జీవించడానికి, ఆ వెలుగులో మన సహవాసం, ఆ వెలుగుతో సహవాసము కలిగి ఉండడానికి. అందుకే ఈ మాటను అక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఏమంటాడు? ఒకవేళ మనం అలా నడిస్తే అబద్ధం ఆడుతున్నటువంటి వారము. అలా కాక అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా, మనము వెలుగు సంబంధుల వలె వెలుగులో మనం నడుస్తున్న ఎడలా, అప్పుడు ఏమంటాడు? మనము ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. దేవునితో సహవాసము క్రైస్తవునికి అవసరము. దేవునితో సహవాసము, దేవునితో సహవాసం ఎక్కడుంటుంది? దేవునితో సహవాసం రోజులో ఎంత సమయము దేవునితో సహవాసం? స్నేహితులతో నీ సహవాసం ఎంతవరకు? నీ కుటుంబంతో నీ సహవాసం ఎంతవరకు? మరి దేవునితో నీ సహవాసం ఎంతవరకు? ఏంటి సహవాసం అంటే? కలిసి ఉండడం, కలిసి జీవించడం. దేవునితో కలిసి మన జీవితము ఎంతవరకు మనం జీవిస్తున్నాం? హౌ లాంగ్ వీఆర్ లివింగ్ విత్ గాడ్ అండ్ ఇన్ గాడ్. దేవునితో అనేటప్పటికి ఏమవుతుందంటే మనం ఎలా ఆలోచన చేస్తామంటే, దేవునితో అంటే కొద్ది సమయము గడపచ్చు కదా, దేవునితో కొద్ది సమయము, ఐఎమ్ ట్రావెలింగ్ సమ్ టైమ్ విత్ జీసస్ ఆర్ సమ్ టైమ్ విత్ గాడ్. దేవునితో కొద్ది సమయము. అందుకే మనం ఎవరైనా మృతి నొందినప్పుడు వాక్య భాగాన్ని మనం చెప్తాం కదా, ప్రకటన గ్రంథం ఏమని అంటాం? ఎవరైతే ప్రభువు నందు ఉండి మృతి నొందారో అంటాడు. ఇన్ క్రైస్ట్, నాట్ విత్ క్రైస్ట్. ఇన్ క్రైస్ట్. నీవు వెలుగులో నడిచిన ఎడలా, నీవు వెలుగుతో నడిచిన ఎడల కాదు, వెలుగులో నడిచిన ఎడల. వెలుగుతో నడుస్తున్నప్పుడు అంటే దాని పక్కన వెలుగు వెళ్తూ ఉంటే దాని పక్కన నువ్వు పోగలిగినంత వరకు పోతావు, తర్వాత ఆగిపోతావు. అట్లా కాదు, వెలుగులో నడిస్తే దట్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ అందుకే ఈ మాటను చాలా స్పష్టంగా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను రాసినటువంటి పత్రికలో అంటాడు, మీరు అన్యోన్య సహవాసము గలవారై ఉంటారు. ఒకటి, ప్రభువు మనల్ని పిలుచుటల గల కారణం ఏంటంటే మనము పరిశుద్ధులమై ఉండాలి. తర్వాతి కారణము ప్రభువుతో మనము సహవాసము చేయాలని. దేవునితో సహవాసము చేసినప్పుడు ఆయన గుణ లక్షణాలను మనము ప్రచురము చేయగలుగుతాం. పెద్దలు ఒక మాట అంటారు, ఇద్దరు స్నేహితులట స్నేహము కొద్ది కాలపు స్నేహం ఏం చేస్తుందంటే వారు వీరుగాను వీరు వారుగాను మారుతారట. అవునా? కొద్ది కాలపు ప్రయాణం వీరి అలవాట్లు వారికి, వారి అలవాట్లు వీరికి వచ్చేస్తాయి. ఎందుకు? వారి ప్రయాణం కలిసి సాగారు కాబట్టి. అందుకే ఒకని స్నేహితులను చూసి వీని యొక్క స్థితి ఏంటో చెప్పేయచ్చు. ఎందుకంటే వాని బిహేవియర్ వీని బిహేవియర్ కలిసి జీవిస్తున్నప్పుడు ఒకటైపోతాయి. ఇక్కడ దేవునితో ఎందుకు సహవాసం అంటే, నీవు దేవునితో సహవాసం చేస్తే దేవునిలో ఉన్నటువంటి గుణ లక్షణాలు నీలోకి వస్తాయి. యూ కెన్ అడాప్ట్. నీవు ప్రభు యొక్క లక్షణాలను నీవు తీసుకోగలుగుతావు. నీవు దేవునితో సహవాసం చేయకుండా లోకంతో సహవాసం చేస్తే
నీ స్నేహితులతో సహవాసము చేస్తే నీవు వారి లక్షణాలను తీసుకోగలుగుతావు, కానీ దేవుని లక్షణాలు ఎలా తీసుకోగలుగుతావు? సో అందుకే ఇక్కడ ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునితో సహవాసము చేయడానికి ప్రభు మనలో పిలుచుకున్నాడు. పేతురు పత్రిక, మొదటి పత్రిక ఇందాక మనం చదువుకున్నాం, 2వ అధ్యాయం 20వ వచనం, సహించిన ఎడల దేవునికి ప్రీతికరమగును. దేవునికి ఇష్టపూర్వకమైనటువంటిది సహించడము, దేవునికి ఇష్టపూర్వకమైనటువంటిది దేవునితో సహవాసము చేయడం, దేవునికి ఇష్టపూర్వకమైనటువంటిది దేవునితో సమాధానముగా ఉండడం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము చూడండి. 3వ అధ్యాయం 15వ వచనము, దేవుడు మనల్ని పిలుచుకున్నట్టుగా గల ఉద్దేశం క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలుచుండనీయుడి. దేని కొరకటండి? ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితే. మీరు ఒక్క శరీరముగా, క్రీస్తు శరీరముగా పిలువబడడానికి గల కారణం ఏంటంటే క్రీస్తు అనుగ్రహించినటువంటి సమాధానము మన హృదయాలను ఏలడానికి. అంటే క్రీస్తు సమాధానము నీలో ఉండడానికి. క్రీస్తు సమాధానము లేకుండా సువార్త ప్రకటించడము, క్రీస్తు శరీరముగా ఉండడము సాధ్యము కాదు. అందుకే ప్రియమైనటువంటి సంగమా, ప్రభు అంటున్నాడు, మనలో శరీరముగా పిలువబడడానికి కారణము క్రీస్తు సమాధానము మన హృదయాల్లో ఉండడానికి. మన హృదయాలు దేనితో నింపబడి ఉన్నాయో, నిండి ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. మనము అన్నింటితో హృదయాన్ని నింపేసుకుంటాం. దేవుని సమాధానమును తప్ప మిగిలిన వాటి అన్నింటికీ స్థానం ఇచ్చేస్తాం. మిగిలిన వాటి అన్నిటికీ స్థానం ఇచ్చేసి ప్రభువుకు మాత్రమే స్థానం ఇవ్వకుండా ప్రభువుకు దూరంగా పెట్టుకొని ఉంటాం. అందుకే పేతురు పత్రికలో ఇంకో మాట ఉంటుంది. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము చూడండి. అక్కడ రాయబడుతున్నటువంటి మాట, మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుడు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి, ఆ తర్వాత అంటున్నటువంటి మాట, మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. అప్పుడు మిమ్మల్ని ఎవరు నిందిస్తున్నారో, అప్పుడు ఎవరు మిమ్మల్ని దూషిస్తున్నారో అట్టి వారి ఎదుట ఇక్కడ ఏమంటాడు చూడండి, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయములో క్రీస్తు నందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. అప్పుడు వారు సిగ్గుపడతారు. నువ్వేం చేయని అవసరం లేదు. యు నో నీడ్ టు డూ ఎనీథింగ్. నువ్వేం చేయని అవసరం లేదు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే. నువ్వేం చేయాలంటే నీ హృదయములో ప్రభువును నీవు ప్రతిష్ఠించుకోవాలి. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. ఏంటి దాని అర్థం అంటే, నీ హృదయాన్ని ఏలేటటువంటి వాడు నువ్వు కాదు, నువ్వు కాకూడదు. క్రీస్తు నీ హృదయాన్ని ఏలాలి. క్రీస్తు ఆలోచనలు నీ హృదయములో ఉండాలి. క్రీస్తు తత్వము నీ హృదయములో ఉండాలి. అది ప్రభువుగా నీవు ప్రతిష్ఠించుకోమంటే నీ ఆలోచనలు కాదు, నీ తలంపులు కాదు, నీ ఉద్దేశాలు కాదు, నీ హృదయములో ఉండాల్సింది క్రీస్తు ఆలోచనలు. సంఘముగా పిలువబడడానికి, సంఘముగా ఏర్పాటు చేయబడడానికి కారణము, ప్రభు యొక్క శరీరముగా మనం పిలువబడడానికి కారణము క్రీస్తును మన హృదయాల్లో, క్రీస్తు అనుగురించి సమాధానము మన హృదయాల్లో ఏలుతూ ఉండడానికి ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. కానీ మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన తలంపులు కాదు. దేవునికి అవి ప్రీతికరమైనవి కానే కాదు.
అందుకే ప్రభు చాలా స్పష్టంగా ఈ మాటలను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క ఉద్దేశము, మనల్ని పిలుచుటలో గల ఉద్దేశము, ఆయన సత్క్రియలు మన జీవితంలో కలిగి ఉండడానికి, ఆయన గుణ లక్షణాలను మనము ఇతరులకు ప్రచురించడానికి, ప్రకటించడానికి, ఆయన గురించి అనేకులకు బయలుపరచడానికి, చీకటిలో ఉన్నటువంటి జనాంగమును వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి నడిపించడానికి, నీవు ఒక సాధనముగా వాడబడడానికి ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. ఎవ్రీబడి హ్యాస్ ఎ కాల్. ప్రతి ఒక్కరికి ప్రభు యొక్క ప్రత్యేకమైనటువంటి పిలుపు ఉన్నది. శరీరముగా అందరము పిలువబడ్డాం. వ్యక్తిగతంగా ఒక్కొక్కరుగా మనం పిలువబడినప్పటికీ అందరినీ పిలుచుట గల ఉద్దేశము ప్రభు మనలో ప్రత్యేకముగా కలిగి ఉన్నాడు. పేతురు పత్రికలోను 5వ అధ్యాయము 10వ వచనము చూద్దాం. తన నిత్య మహిమకు, 1 పేతురు 5:10, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ప్రియమైన వారలారా, ప్రభువు మనల్ని క్రీస్తునందు పిలుచుకున్నటకు గల కారణము తన నిత్య మహిమకు మనల్ని చేర్చుకోవడానికి, తన నిత్య మహిమకు మనల్ని చేర్చుకోవడానికి. 3వ మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు అంటే, ఒకటి శుద్ధీకరించుకోవడానికి, పరిశుద్ధమైనటువంటి శుద్ధత కలిగినటువంటి జనాంగముగా, పరిశుద్ధ జనముగా ఉండడానికి పిలువబడ్డాం. తర్వాత ఆయనతో సహవాసము కలిగి ఉండడానికి, ఆయనతో చివరికి ఆయన సన్నిధి చేరడానికి, ఆయన మహిమలో చేర్చబడడానికి, ఆయన మహిమలో నిత్య మహిమకు ప్రభు మనల్ని పిలుచుకుంటున్నాడు. ప్రభు యొక్క ఉద్దేశం అదే. ఈ లోకంలో గతించిపోయే వారిగా, మిగిలిన పోయిన వారిగా ఉండడానికి ప్రభు ఇష్టపడట్లేదు. అందుకే ప్రభు మనల్ని సరి చేసుకుంటూ మనల్ని ప్రభు మహిమలోనికి చేరేవారిగా ఉండడానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చూడగలిగేది, తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులనై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రభు మనల్ని పిలుచుకున్నాడు కదా. ఈ మాటను ఎప్పుడు మనం చదువుకుంటాం, జగత్ పునాది వేయబడక ముందే ప్రభు మనల్ని ఏర్పరచుకొనెను అంట. దేనికి, ఎలా ఏర్పరచుకోవాలనుకున్నాడు ఆయన? ఎట్లా? ఇక్కడ అంటాడు చూడండి, తన ఎదుట ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. పిలుచుకోవడానికంటే ముందు ప్రభువు నిర్ణయించుకున్నాడు. ఈ మాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. జగత్ పునాది వేయబడక ముందే ప్రభు మనల్ని పిలిచాడంటే పిలవడానికి ముందే నిన్ను నిర్ణయించుకున్నాడు. He decided to call you. ప్రభు నిర్ణయించుకొని నిన్ను పిలిచాడు. నిర్ణయించుకొని నిన్ను పిలిచాడని నీవు తలంచినప్పుడు ప్రభువు నిన్ను నీతిమంతుడుగా తీర్చి తన మహిమలోనికి నిన్ను చేర్చుకుంటాడు. ప్రియమైన వారలారా, మీరు మధ్యలో నేను తప్పిపోయానేమో అన్నట్లుగా ఆలోచన చేయకండి. ఒక మాట నేను చదివి వాక్యాన్ని ముగించేస్తాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనంలో చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. మరియు మొదటిగా ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచి, మనం పై వచనానికి వెళ్దాం. 29వ వచనం నుండి ఒకసారి చూద్దాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను.
దేవుని స్వారూప్యము గలవారగుటకు, దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయడానికి, దేవుని యొక్క స్వరూపాన్ని ధరించుకున్న వారిగా ఉండడానికి, దేవుని యొక్క లక్షణాలను లోకములో ప్రకటించడానికి, దేవుని యొక్క స్వభావమును, దేవుని యొక్క ఆ ఉన్నతమైనటువంటి జీవితాన్ని అనేకులకు బోధించడానికి, ప్రకటించడానికి దేవుడు ఇదిగో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏమంటాడు ఇక్కడ? స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఫస్ట్ హీ డిసైడెడ్. మొదట దేవుడు నిర్ణయించుకున్నాడు. తర్వాత ఏమంటాడు? మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. సో మనము పిలవబడడానికంటే ముందు ఏమైంది? దేవుడు మనల్ని పిలవడానికి నిర్ణయించుకున్నాడు ఆయన. మనము దేవుని స్వరూపము గలవారమై ఉండడానికి నిర్ణయించుకున్నాడు ఆయన. అందుకోసం మనల్ని పిలుచుకున్నాడు. అందుకోసము ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే అంటాడు, నిర్ణయించుకున్న వారిని పిలుచుకున్నాడు. తర్వాత పిలుచుకున్నటువంటి వారిని ఏమంటాడు? ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని పిలుచుకున్నాడో, ఎవరిని నిర్ణయించుకున్నాడో వారిని పిలుచుకున్నాడు. పిలుచుకున్నటువంటి వారిని నీతిమంతులుగా తీర్చుకున్నాడు. ఇట్ మీన్స్ మనల్ని సరి చేశాడు, నీతిమంతులుగా ఆయన మలుచుకున్నాడు. సో ఎలా మలచబడతాము నీతిమంతులుగా అంటే, దేవునితో సహవాసము కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని సరి చేస్తాడు. మన సరైనటువంటి, ఇప్పుడు కుమ్మరి చేతిలో కుండ చేతిలో ఉన్నప్పుడే కుమ్మరి దాన్ని సరి చేయగలుగుతాడు. అంతేనా? కుమ్మరి చేతిలో కుండ ఉంటేనే సరి చేస్తాడు. కుమ్మరి చేతిలో కుండ లేకుండా పక్కకి వెళ్ళిపోయి నన్ను సరి చేయాలి అంటే కుదరదు. చేతిలో ఉండాలా? ప్రభువు చేతిలో, ప్రభువుతో సహవాసము, ప్రభువుతో మన జీవితము సాగుతూ ఉన్నప్పుడు మనము సరి చేయబడతాం, నీతిమంతులుగా తీర్చబడతాం. అందుకే ఇక్కడ ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ప్రియమైనటువంటి వారలారా, ప్రభు యొక్క మహిమలోనికి పిలువబడడం, నిత్య మహిమకు, నిత్య స్వాస్థ్యములోనికి ప్రభు చేత పిలువబడినటువంటి వారు మనం. సో మనము ఆ దారి గుండా మన ప్రయాణం సాగాలంటే మనము పరిశుద్ధులమై ఉండాలి, ప్రభువుతో సహవాసము గలవారమై ఉండాలి. ప్రభు యొక్క సమాధానము మన హృదయములో ఏలుతూ ఉండాలి. అప్పుడే ప్రభువు కోరుకున్నట్టు జీవితము మనం జీవించగలుగుతాం. ఎందుకు మనల్ని పిలుచుకున్నాడు? ఎందుకు పిలుచుకున్నాడు? ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయడానికి, ఆయన గుణమును మనము కనపరచడానికి, ఇతరులకు ఆయన తత్వాన్ని చూపించడానికి. టు షో గాడ్స్ లవ్ టు అదర్స్. దేవుని యొక్క ప్రేమ ఇతరులకు నీవు చూపించాలి. లోపల లేకుండా ఎక్కడ చూపిస్తాం? నీలో ఉంటే కదా. నీలో ఉండాలంటే నీవు సహవాసం కలిగి ఉండాలి. ఒక ఆదివారం వచ్చిపోతే దేవునితో సహవాసం ఉన్నట్లు కాదండి. ఆదివారం వాక్యం వింటే దేవునితో సహవాసం ఉన్నట్లు కాదు. బైబిల్ రోజు నేను చదివితే నాతో దేవునితో నేను సహవాసం ఉన్నట్లు కాదు. బైబిల్ చదవడం వేరు, బైబిల్ను ధ్యానించడం వేరు. చాలాసార్లు చెప్పాను మీకు. బైబిల్ చదవడం కాదు, బైబిల్ను ధ్యానం చేయాలి, మెడిటేట్ చేయాలి. దేవుడు మీతో మాట్లాడాలి. అది బైబిల్ చదవడం అంటే. ప్రభువు మనతో ఉండడం అంటే మనము క్రైస్తవులుగా ఈ లోకంలో పిలువబడడం కాదు. క్రీస్తు మనస్సు, క్రీస్తు తత్వము, క్రీస్తు స్వభావము మనలో ఉండడం. అప్పుడు ఆ స్వారూప్యము గలవారు మనగా ఉండుటకు పిలువబడ్డాం మనం. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఎప్పుడు ప్రభు మనలో నిర్ణయించుకొని, పిలుచుకొని, నీతిమంతులుగా తీర్చుకొని మహిమపరుచుకోవడానికి కారణం తన స్వారూప్యములోనికి మనల్ని మార్చుకోవడానికి.
టు ట్రాన్స్ఫార్మ్ లైక్ క్రైస్ట్. క్రీస్తు వలె నీవు మారడానికి ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. నీవు ఒక క్రైస్తవుడుగా, లోక సంబంధమైన ఒక క్రైస్తవుడుగా మిగిలిపోవడానికి పిలుచుకోలేదు దేవుడు నిన్ను, నన్ను. సో ప్రభు యొక్క పిలుపును అర్థం చేసుకోవాలి, ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. ప్రభు మనల్ని పిలుచుకున్నాడు పరిశుద్ధులుగా ఉండడానికి. ప్రభు మనల్ని పిలుచుకున్నాడు ప్రభుతో సహవాసం కలిగి ఉండడానికి. ప్రభు మనల్ని పిలుచుకున్నాడు తన స్వరూపాన్ని కలిగి ఉండడానికి. కనుక ప్రియమైనటువంటి వారలారా, సంఘముగా మనం పిలువబడ్డాం, ఏక శరీరముగా పిలువబడ్డాం. మనం పిలువబడినటువంటి ఉద్దేశము ఆయన స్వరూప్యము మనము ధరించుకోవడం. కనుక శుద్ధత, పరిశుద్ధులమై ఉండి ప్రభువుతో సహవాసము కలిగి ఉండి ప్రభు స్వరూప్యమును ధరించుకున్న వారముగా ఉండాలని ప్రభు పేరిట ఈ మాటలు మనవి చేస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా గొప్ప తండ్రి,